హైదరాబాద్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్పై కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో మేయర్ పదవిని కోల్పోయారు జక్కా వెంకటరెడ్డి. అంతకుముందు కాంగ్రెస్ కు చెందిన 21 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 26 మంది కార్పొరేటర్లున్నారు. కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. ఆయన ప్రత్యేక కౌన్సిల్ తో సమావేశమయ్యారు. అందరూ కలిసి మేయర్ను తొలగించాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ కు ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో 21 మంది కార్పొరేటర్లు మేయర్ జక్కా వెంకటరెడ్డికి వ్యతిరేకంగా చేతులెత్తేశారు. దీంతో ఆయన పదవిని కోల్పోయారు. కార్పొరేటర్లు ముక్త కంఠంతో ప్రస్తుతం ఉన్న మేయర్ను అవిశ్వాసం ద్వారా తొలగించబడ్డది. వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలపరిచేదాని కోసం సమిష్టిగా కృషి చేయాలని, ఈ యొక్క ఫిర్జాదిగూడ మున్సిపాలిటీని ప్రత్యేకంగా అభివృద్ధి తీసుకోవాలని ఆలోచన మేరకు ఈనాడు మేయర్ నింపడం జరిగింది. వారు 4.5 సంవత్సరాలు చేసిన అవినీతిని ఎండగట్టేదాని కోసం రాబోయే కాలంలో అవన్నీ కూడా కక్కించే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ కూడా సమిష్టిగా అభివృద్ధి కోసం పాటుపడాలని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలని, అవసరం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక నిధులిచ్చి ఫిర్జాదిగూడ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చెందజేశారు.